మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంత లక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. బరువు తగ్గాలి అనుకుంటే 10 yearsగా చాలా మందికి హెల్ప్ చేశాను. గవర్నమెంట్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. డైట్ ప్లాన్స్తో సహా మీకు నేను యోగా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ ఉంటాయి, నో హాలిడే. మనం భోజనానికి ఎలా అయితే హాలిడే ఇవ్వమో యోగా చేయడానికి కూడా హాలిడే ఇవ్వకూడదు. ఇది నాకు మా గురువు గారు నేర్పించారు. మా గురుగారు ఇప్పటికీ ప్రతిరోజు యోగా చేస్తారు, చేయిస్తారు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ప్రతిరోజు యోగా చేయాలి అని. ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని స్పెషల్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో నేను మీకు బెల్లీ ఫ్యాట్కి సంబంధించిన టెక్నిక్స్ని నేర్పిస్తాను. ఈ టెక్నిక్స్ మీరు ఎంప్టీ స్టమక్ తోటి ప్రాక్టీస్ చేయండి. పీరియడ్స్లో ఉన్నప్పుడు కానీ, లేదు అంటే బాగా లేట్గా తినుంటారు కదా నైట్ టైము, అలాంటప్పుడు కూడా మార్నింగ్ ప్రాక్టీస్ చేయకూడదు. ఇంకొక కండిషన్ కూడా ఉంది, మోషన్ ఫ్రీ అవ్వకుండా అస్సలు ప్రాక్టీస్ చేయకూడదు. చాలామంది నిద్ర లేవంగానే కూర్చుంటారు, మ్యాట్ మీద ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అలా చేయడం ద్వారా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్పితే అస్సలు తక్కువ అవ్వదు. ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, మైగ్రేన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పొట్టలో శుభ్రంగా ఉండదో మనం చేసే ప్రాక్టీసెస్ వల్ల గ్యాస్ అనేది పైకి తన్ని హెడ్ వరకు వెళ్ళి హెడ్ఏక్, తర్వాత మైగ్రేను, కళ్ళు తిరగడం. కొంతమంది చెప్తూ ఉంటారు, మేడం మాకు యోగా చేస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయండి, అన్ఈజీగా అనిపిస్తుందండి, మేము చేయలేకపోతున్నామండి అని. అవి ఎందుకు అనిపిస్తాయి? యోగా చేయడం వల్ల ఎప్పుడు కూడా నెగిటివ్ ఏమీ రాదనమాట మనకు. అది ఎందుకు వస్తుందంటే మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎర్లీ మార్నింగ్ లేవంగానే హ్యాపీగా ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ల్యూక్ వామ్ వాటర్ తాగేసేయండి. మలాసనాలో కూర్చొని తాగొచ్చు, లేదంటే సుఖాసనాలో కూర్చొని తాగొచ్చు. రిలాక్సింగ్గా తాగండి. తాగిన తర్వాత కొద్దిసేపు హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా వాక్ చేయాలి అన్నది, అలా వాక్ చేయండి. ఈజీగా మనకు ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒకసారి హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని పైకి ఇలా టో మీద వాక్ చేయాలి. చాలా ఈజీగా ఉంది కదా, అస్సలు కష్టమేం లేదు కదా. మనం రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఈ ప్రాక్టీస్ కూడా మనకు అవసరం పడదు. శరీరానికి దానికి ఎలాంటి ప్రతిక్రియలు ప్రతిరోజు జరుగుతాయో దానికి అలవాటు పడిపోతుంది అనమాట. అంటే నిద్ర లేవంగానే వాటర్ తాగంగానే ఇంకా ఫ్రీ మోషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే ఫ్రీ మోషన్ చేస్తామో మన శరీరం అంత తొందరగా యాక్టివ్గా అయిపోతుంది, లైట్గా అయిపోతుంది. వేరే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి తెలుసా? ఇక్కడి నుంచి, పొట్టలో నుంచి. ఆ పొట్ట ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో శరీరం అంతా శుభ్రంగా ఉన్నట్టు అర్థం. ఓకే, ఫస్ట్ కండిషన్ మోషన్ ఫ్రీ చేసేసుకోవాలి. ఈ టో వాకింగ్ చేశారంటే ఈజీగా మోషన్ ఫ్రీ అయిపోతుంది. తరువాత నైట్ కొంచెం తొందరగా తినాలి. నేను 10కి తింటాను, లేదా 9కి తిన్నాను, పొద్దున్నే నేను లేవలేకపోతున్నాను, హెవీ ఫుడ్ కూడా తినకూడదు. నైట్లో 7-7:30 కల్లా క్లోజ్ చేసేసుకోండి. ఎంత ఆఫీస్ వర్క్స్ ఉన్నా సరే మనం 7-7:30 కల్లా క్లోజ్ చేసేసుకోగలుగుతాం కదా మన డిన్నరు. లేదా మీరు ఆఫీస్లోనే ఉన్నారు, ఇంటికి వచ్చి తినేంత సమయం లేదనుకోండి, మీరు అక్కడే ఫ్రూట్స్ అండ్ నట్స్ పెట్టుకొని ఉండండి, వెజిటబుల్స్ పెట్టుకొని ఉండండి. అవి చాలా ఈజీ కదా క్యారీ చేయడం. తినేసేయండి, మీ డిన్నర్ కంప్లీట్ చేసేసుకోండి. నేను పొట్ట తగ్గాలి, నేను లావు తగ్గాలి, నేను స్లిమ్గా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి అనుకుంటున్నప్పుడు మన ప్రయత్నం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో శరీరము దానికి తగ్గట్టు కోఆపరేషన్ అనేది ఇస్తుంది. ఓకేనా? ఈ కండిషన్స్ తర్వాత స్పెషల్గా ఓన్లీ బెల్లీ తగ్గాలనుకుంటే మనం చాలా ప్రాక్టీసెస్ చూసాం కదా. ఈజీగా ఈరోజు నేను వాల్ సపోర్ట్ తోటి ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా చూపించేస్తాను. ఈ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా పెట్టేసుకోండి. సరదాగా అప్పుడప్పుడు ప్రాక్టీసెస్ మారుస్తూ ఉంటేనే బాడీ కూడా మనకు చక్కగా ఫ్లెక్సిబుల్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్గా చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. ఫ్రీక్వెంట్గా ఒకటే కూర, ఒకటే రకము ఫుడ్ ఎలా తినలేమో అలానే ప్రతిరోజు అవే ఆసనాలు కాకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మనం వాల్ సపోర్ట్ తోటి బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్, ఇది పీసీఓడి పీసీఓఎస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎలా చేయాలో చూద్దామా? వచ్చేసేయండి. చూసారా, నేను వాల్ దగ్గరికి వచ్చాను, రిలాక్స్గా స్పైన్ అంతా రిలాక్స్ చేశాను, లెగ్స్ని ఇలా సపోర్ట్ ఇచ్చాను. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ ప్రాక్టీసెస్ మనకు బెల్లీ మీదే కాదు, మన స్పైన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తాయి. చూద్దామా నెక్స్ట్ ఏం చేయాలో? ఇన్హేల్ డీప్లీ, ఎగ్జేల్ కంప్లీట్లీ. ఫస్ట్ ఎగ్జలేషన్ అనేది కంప్లీట్గా చేసేసేయాలన్నమాట. తర్వాత బ్రీత్ చేస్తూ ఇన్హేల్, ఎంత వీలైతే అంత స్పైన్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఎగ్జేల్ డౌన్. చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తెలుసా? స్పైన్ మీద, పొట్ట మీద చాలా బాగా ఉంటుంది.
అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్. మెయింటైన్. ఎంతసేపు మెయింటైన్ చేయగలుగుతాము? ఒక 10 సెకండ్ల నుంచి స్టార్ట్ చేద్దాం. 10 సెకండ్స్, తర్వాత ఒక 15 సెకండ్స్, తర్వాత ఒక 20 సెకండ్స్. చూసారా అబ్డోమెన్ మీద ఎంత చక్కగా స్ట్రెచ్ కనిపిస్తుందా కదా? మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ దీని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. స్లోలీ డౌన్. ఇప్పుడు హిప్ అప్ హిప్ డౌన్ ఎంత బాగా చేసాం. తర్వాత మన స్పైన్ మజిల్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అయి ఉంటాయి. ఇప్పుడు బెల్లి మీద బాగా ఇంకొంచెం ఎఫెక్ట్ రావడానికి చూడండి, హ్యాండ్స్ని బాగా చక్కగా పైకి స్ట్రెచ్ చేసి కొద్దిగా పైకి లేసి నీస్ని టచ్ చేసి వెనక్కి వచ్చేయాలి. ఇలా ఒక 15 to 20 టైమ్స్. స్టార్టింగ్లో ఒక 10 పెట్టుకోండి, ఓకేనా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. చూసారా పొట్ట మజిల్ స్క్వీజింగ్ అవుతుంది. ఇక్కడ రిప్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైము పొట్ట మజిల్స్ కూడా అంత చక్కగా కనిపించాయి కదా, ఇలా పైకి వచ్చేసాయి కదా, అంటే మనకు అంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దామా? డీప్ బ్రీతింగ్. చూడండి, సైడ్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ మనకు లెగ్ మీద సపోర్ట్ ఉంది, తర్వాత స్పైన్ కూడా రిలాక్సింగ్గా సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి బెల్లీ వర్కౌట్స్ చాలా రిలాక్సింగ్గా చేయగలుగుతాం. ఇదే ప్రాక్టీసెస్ నార్మల్గా చేసామనుకోండి కొంచెం హార్డ్గా అనిపిస్తాయి అనమాట. సో స్టార్టింగ్లో ఇలా ప్రాక్టీస్ చేసుకొని బాగా స్పైన్ స్ట్రెంత్ అయిన తర్వాత అలా ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా? ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఉంది లేదా చేసేటప్పుడు బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది అనుకోండి, నడుము కింద ఒక చిన్న పిల్లో పెట్టుకోండి. అప్పుడు చాలా ఈజీ అనమాట ప్రాక్టీస్ చేయడము. నెక్స్ట్ ప్రాక్టీస్ చూసేద్దాం. నెక్స్ట్ ప్రాక్టీస్లో చూసారా కంప్లీట్గా నేను లెగ్స్ని గోడకు పెట్టేశాను. చూసారా ఇప్పుడు కంప్లీట్గా లెగ్స్ పైకి లిఫ్ట్ చేసేసాను. మెల్లమెల్లగా హిప్ని జరుపుకుంటూ ఇలా రిలాక్సింగ్గా రండి. అసలు దీన్ని ఉత్తానపాదాసన అంటారు, లేదా అర్ధహలాసన అని కూడా అంటారు. ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల కంప్లీట్గా బ్లడ్ ఫ్లో అనేది రివర్స్లో వెళ్తుంది. హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిది, ఎందుకంటే మన కర్వ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అంటారు బాడీలో. ఎప్పుడైతే మనకు రివర్స్లో వెళ్ళడం వల్ల బ్లడ్ హార్ట్కి పంపింగ్ అనేది ఇలా కింద నుంచి వెళ్ళడం అనేది జరగదు కదా, రిలాక్సింగ్గా రివర్స్లో వస్తుంది కదా, హార్ట్కి పని తగ్గుతుంది. అందువల్ల జస్ట్ ఇలా గోడకి లెగ్స్ పెట్టి ఇలా రిలాక్స్ అవ్వడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్, రోగాలు కూడా తగ్గిపోతాయి. కావాలంటే రోజు ఒక 2 to 3 minutes ఇలా గోడకి లెగ్స్ పెట్టుకొని ఉండండి, మీరే నాకు చెప్తారు ఎంత రిలాక్సింగ్గా ఉందో. చాలా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గిపోయినాయి, బీపీ కూడా చాలా బాగా కంట్రోల్లోకి వచ్చిందని మీరే చెప్తారు. స్ట్రెస్ కూడా రిలాక్స్ అయిపోతుంది. ఎప్పుడైనా మీకు స్ట్రెస్గా బాగా అనిపించింది అనుకోండి, యాంగ్జైటీ, అలాగా ఇలా రిలాక్సింగ్గా ఉండాలి. ఎన్ని లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న చిన్న ఆసనాలతోటి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, లెగ్స్ని మనం సైడ్కి వైడ్ చేయాలి. చూడండి, ఎంత వీలైతే అంత, కిందకు వస్తే అంత. స్టార్టింగ్లో ఇంతే వచ్చింది అనుకోండి, ఇట్లనే చేయండి, ఏం పర్వాలేదు. చేసి 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 చక్కగా ప్రాక్టీసెస్ వచ్చేస్తాయి. ఇలా ఒక 10 నుంచి ఒక 15 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీస్ బెల్లీకే కాదు, పీసీఓడికి కూడా చాలా మంచిది. అంత మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. చూడండి, లెగ్స్ ఇలా కిందకి జార్చుకుంటూ బటర్ఫ్లై లాగా రావాలి. మళ్ళీ పైకి. డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. ఇలా టోస్ని పాయింట్ ఇన్ చేసుకొని అవుట్ చేసుకోండి. ఇన్, అవుట్. ఇలా కొద్దిసేపు అలా రిలాక్స్ అవ్వండి. అసలు పీరియడ్స్ టైంలో కూడా మనకు చాలా క్రాంపింగ్ ఉండి అన్ఈజీగా ఉందనుకోండి, ఇలా రిలాక్సింగ్గా గోడకి లెగ్స్ పెట్టుకుని పడుకున్నాం అనుకోండి, ఆ క్రాంపింగ్ ఉండదు, అన్ఈజీనెస్ ఉండదు, ఓవర్ఫ్లో ఇవంతా కూడా చాలా బాగా తగ్గిపోతుంది. ఇది పీసీఓడి ప్రాబ్లంకి చాలా అంటే చాలా మంచిది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. మెల్లగా లెగ్స్ని పైకి తీసేసుకుందాం. బెల్లీ మీద కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ వన్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే బెల్లీ మీద, మీరు చూసి నాకు ఎలా ఉందనేది మెసేజ్ కూడా ఖచ్చితంగా చేయాలి, ఓకేనా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంత సింపుల్గా ఉంది. పొట్టలో ఇలా ట్విస్టింగ్, ఇలా ట్విస్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాక్టీసెస్ని నేను ఇప్పుడు 12 చేసి చూపించాను కదా, మీరు 24 చేసి గ్యాప్ ఇచ్చి
మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం సెట్ చేసేసేయండి. అప్పుడు చాలా ఎఫెక్ట్ అనేది మన బెల్లీ మీద కనిపిస్తుంది. ఎస్, చూసారు కదా, వాల్ సపోర్ట్ తోటి ఎంత ఈజీగా చేయొచ్చు ప్రాక్టీసెస్ అన్ని. దానివల్ల బెల్లీ ఫ్యాట్ ఎంత బాగా ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి చూడండి. పీసీఓడికి చాలా మంచిది. మనం ముందుగా అనుకున్నట్టు లెగ్స్ని గోడకి ఎలా సపోర్ట్ చేసి పెట్టడం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచిది. స్ట్రెస్ కూడా చాలా రిలీఫ్ అవుతుంది. ప్రతిరోజు యోగా చేసి చూడండి. మీ శరీరంలోనే కాదు, మీ మనస్సులో, మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే వండర్ ఫీల్ అవుతారనమాట. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది నాకు మెసేజ్ కూడా చేయండి, ఓకేనా? మీరు నాతోటి కలిసి ప్రాక్టీస్ చేయాలనుకున్నారనుకోండి, మెసేజ్ చేసి కాల్ చేసి యోగా క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వండి. నేను మీకు స్పెషల్ టెక్నిక్స్ నేర్పించడానికి రెడీగా ఉన్నాను. నమస్తే.